So good evening students, welcome to PPS Academy. So నా వాయిస్ క్లారిటీగా వస్తుందా? సో వాయిస్ ఆడిబుల్గా ఉందా చూడండి. గుడ్ ఈవినింగ్. రైట్, ఓకే. Am I audible? Please respond. ఓకే, క్లియర్. చూడండి, సో మనకి ఇప్పుడు ఎకానమీకి సంబంధించి అంటే మనకి మెయిన్గా గ్రూప్స్ లాంటి ఎకానమీలో మెయిన్గా గ్రూప్ 2కి సంబంధించి సో మనకి ఏపీ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ రాబోతూ ఉంది, సర్వే రాబోతూ ఉంది, వైట్ పేపర్స్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి అప్డేట్గా సర్వే వచ్చింది, బడ్జెట్ వచ్చింది. ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఎకానమీ క్లాస్ స్టార్ట్ చేయడం అనేది కొంచెం డిలే చేస్తాం. మీకు అర్థమే ఉంటుంది. ఎకానమీలో వచ్చినటువంటి ఈ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా 80% ఏపీ ఎకానమీ అంతా కూడా పూర్తిగా అప్డేటెడ్ ఓరియంటేషన్ డేటానే ఉంటుంది, ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఈ కారణంగా సెంట్రల్ బడ్జెట్ అండ్ సర్వే, ఏపీ బడ్జెట్ అండ్ సర్వే వచ్చిన తర్వాత ఎకానమీ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం డిలే చేసాం. సో కానీ ఒక విషయం అయితే మైండ్లో పెట్టుకోండి, 1 మంత్లో మీకు కంప్లీట్ ఎకానమీ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. సో ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా డైలీగా 2 to 4 ఆఫ్టర్నూన్ 2 to 4 తీసుకొని మ్యాక్సిమం 1 మంత్లో మీకు 1 మంత్ లోపే మీకు సిలబస్ని కంప్లీట్ చేస్తాం. అయితే చూడండి, చాలామంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే లేటెస్ట్ క్యాబినెట్ సర్వే, రైట్, ఇక్కడ విషయం అబ్జర్వ్ చేయండి. 23-24 క్యాబినెట్ సర్వే హైలైట్స్, అలాగే సెంట్రల్ బడ్జెట్ 24-25 మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఫస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనకి ఒక 7 to 9 క్వశ్చన్స్ అనేది రావచ్చు. ఈ సర్వేని బేస్ చేసుకుని మనకి సిలబస్కి రిలవెంట్గా మనకు ఉన్నటువంటి ఏబిపిఎస్సి గ్రూప్ 2 సిలబస్లో ఫస్ట్ 3 యూనిట్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మ్యాక్సిమం మనకి ఈ సర్వేలో వచ్చినటువంటి అప్డేట్స్ తీసుకుంటే 7 to 9 మార్క్స్ కంటే ఎక్కువ రావు. ఇది ఫ్యాక్ట్ మైండ్లో పెట్టుకుంది. ఆ మొత్తం సర్వే 500 అబోవ్ పేజెస్ సర్వే నుంచి ఏం తీసుకోవాలి, ఏం అవసరం అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. మీకు క్లాస్ కూడా చెప్తాను, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే సెంట్రల్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్, దీని నుంచి మనకి ఒక 2 బిట్స్ అనేది రావచ్చు. 2 బిట్స్ సెంట్రల్ బడ్జెట్ నుంచి ఒక 2 బిట్స్ రావచ్చు. సో మన లక్ బాగుంటే ఒక 3 బిట్స్ రావచ్చు. ఇందులో ఒక బిట్ అనేది కరెంట్ నుంచి వస్తుంది, ఒక బిట్ అనేది స్టాటిక్ నుంచి వస్తుంది. స్టాటిక్ నుంచి ఒక బిట్, కరెంట్ నుంచి ఒక బిట్. బడ్జెట్కి సంబంధించి కరెంట్ ఒకటి, స్టాటిక్ ఒకటి. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. అది ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఈ బడ్జెట్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చూస్తూ ఉన్నాం, మనం బడ్జెట్ గురించి చూస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ 24-25 గురించి చూస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేయడానికంటే ముందు మొత్తం 54 పేజీల బడ్జెట్ నీకు అవసరమా? అవసరం లేదు. మొత్తం ఈ 54 పేజీల బడ్జెట్ నీకు అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళ పర్పస్లో టోటల్గా వాళ్ళ రెవెన్యూ ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఏ మార్గాల ద్వారా వస్తూ ఉంది, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్, అలాగే దాన్ని దేనికోసం ఖర్చు పెడుతూ ఉంది అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు. యాజ్ ఎ కాంపిటేటివ్ యాస్పిరెంట్గా మనకి బడ్జెట్ మొత్తం అవసరం లేదు. ఎస్, మన ఎగ్జామ్లో, మన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ బడ్జెట్ అనే టాపిక్ సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అనేది రావచ్చు. ఆ వచ్చే 2 క్వశ్చన్స్ అనేది ఈ బడ్జెట్ అనే కాన్సెప్ట్ నుంచి ఎట్లాంటి అంశాల నుంచి వచ్చే అవకాశం ఉంది, వాటిని మనం ఫాలోఅప్ చేసి ప్రిపేర్ అయ్యి మైండ్లో పెడితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ అనే టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఎగులుతాం. లేకపోతే నువ్వు బడ్జెట్ని ఎంత బాగా ప్రిపేర్ అయినా మొత్తం ఆ 54 పేజీలు మైండ్లో పెట్టినా కూడా బిట్ చేయలేం. ఇది వాస్తవం. మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్కి సంబంధించి మనం మెయిన్గా ఏమి కవర్ చేయాలి, ఈ 2024, 2025 ఈ క్యాబినెట్ బడ్జెట్, క్యాబినెట్ అంటే సెంట్రల్ బడ్జెట్, రైట్, దీన్ని ఫుల్ టైం బడ్జెట్ అని కూడా పిలుస్తాం. ఈ బడ్జెట్కి సంబంధించి మనం ఈ 1 or 2 క్వశ్చన్స్ చేయాలంటే, లేదా ఒక 2 క్వశ్చన్స్ వేద్దాం. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ బడ్జెట్ అనే టాపిక్ సంబంధించి ఎట్లాంటి అంశాల నుంచి ప్రిపేర్ కావాలి, ఏ అంశాలు ప్రిపేర్ కావాలి మెయిన్గా. ఇందులో ఫస్ట్ మనకి అసలు ఈ మొత్తం బడ్జెట్ నీకు అర్థం కావాలి అనే ప్రయత్నం చేయొద్దు. మొత్తం బడ్జెట్తో నీకు సంబంధం లేదు.
మనకు అవసరమైన సమాచారాన్ని బడ్జెట్ నుంచి తీసుకోవాలంటే కొంత బడ్జెట్లో బేసిక్ టెర్మినాలజీ, బేసిక్ ఒకాబులరీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ డిఫిసిట్, ఫిస్కల్ డిఫిసిట్, ప్రైమరీ డిఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. ఈ బడ్జెట్ అనే పదం గురించి దేంట్లో పేర్కొనబడింది, బడ్జెట్ని ఏ హౌస్లో ప్రవేశపెడతారు, అసలు ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ అంటే ఏంటి, బేసిక్ దీనికి సంబంధించి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ బడ్జెట్ నుంచి మనం కొన్ని టెర్మినాలజీ అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏరియా ఏంటంటే అసలు బడ్జెట్లో మేజర్గా టైప్స్ ఉంటాయి. రెవెన్యూ బడ్జెట్ ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటే బేసిక్గా టైప్స్ ఆఫ్ బడ్జెట్ అంటాం. మళ్ళీ స్టాటిక్, కరెంట్ కలిపి చూపిస్తున్నాం. మన గ్రూప్ టూ ఎకానమీలో బడ్జెట్ అనే టాపిక్ ఉంది. బడ్జెట్ అనే టాపిక్ అనేది ఇవ్వబడింది, రీసెంట్ బడ్జెట్ అని చెప్పేస్తున్నాను. అక్కడ మళ్ళీ నేను చెప్పను, రైట్? ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్తో కలిపి చెప్పేస్తాను, ఈ కరెంట్తో పాటు కలిపి చెప్పేస్తాను ఇక్కడే. నెక్స్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే డిఫిసిట్స్ ఇన్ బడ్జెట్ అంటారు. బడ్జెట్లో ఉన్నటువంటి లోట్లు ఏమున్నాయి, డిఫిసిట్స్ ఇన్ బడ్జెట్లో లోట్లు ఏంటి, గతంలో 2019లో 17 ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ మనకి రైట్, ఒక బడ్జెట్లో ప్రధానంగా అలొకేషన్స్ ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు, రైట్? ఇందులో ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు, అలొకేషన్స్ టు కీ మినిస్ట్రీస్, ముఖ్యమైన మినిస్ట్రీస్కి ఎంత కేటాయింపులు చేశారు, అన్ని అవసరం లేదు. హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, అగ్రికల్చరల్, వెల్ఫేర్ మినిస్టర్, అలాగే ఇలాంటికి సంబంధించి ఇంపార్టెంట్ మినిస్టర్స్. నెక్స్ట్ ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు, అన్ని అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ మేజర్ స్కీమ్స్ అనమాట. ఏ స్కీమ్కి అలొకేషన్ టు ది మేజర్ స్కీమ్స్ అంట. సో మెయిన్ స్కీమ్స్ ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది చూడాలి. లాస్ట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాస్క్, ఈ బడ్జెట్లో నూతనంగా ఏదైనా పథకాలని ప్రారంభిస్తామని చెప్పారా, న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్. ఈ బడ్జెట్లో నూతనంగా కొన్ని స్కీమ్స్ని ప్రారంభిస్తూ ఉన్నాం, ఆ స్కీమ్ గురించి బడ్జెట్లో ఏమైనా మెన్షన్ చేస్తాడా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ అని చెప్పేసి అంట. న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ ఒక 2 సెషన్స్లో మీకు దీన్ని కంప్లీట్ చేస్తాను. న్యూలీ ప్రపోజ్డ్ స్కీమ్స్ ఇదంతా కూడా కరెంట్ ఓరియంటేషన్, ఇది స్టాటిక్ కాదు, ప్రిపేర్ అయ్యే మెనూలో పెట్టడానికి. రైట్, ఇది వరకు కూడా మీరు కూడా దీన్ని, మీకు కూడా కొత్త, నాకు కూడా కొత్త. బట్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా మెయిన్ టార్గెట్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు దానిపైన ఫోకస్ ఉంటుంది. ఓకేనా, సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. రైట్, ఓకేనా, వీ హ్యావ్ టు మెయిన్లీ ఫోకస్ all these aspects from the budget, then we can answer to this 1 or 2 questions which will be asked from a budget. Okay, బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి, బడ్జెట్ యొక్క టైప్స్ ఏంటి, బడ్జెట్లో ఉన్న డిఫిసిట్స్ ఏంటి, ఒక బడ్జెట్లో ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు, ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు, నూతనంగా ప్రారంభించబోయే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు మనం చూస్తే ఇదిగోండి, సో నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ మనం చూస్తే, సో నిర్మలాగా మంచిగా నవ్వుతూ ఉంది, జగనన్న మాదిరిగా చిక్కటి నవ్వుతూ ఉంది చూడండి. సో బేసిక్గా బడ్జెట్ని టోటల్గా మనకు బడ్జెట్ అమౌంట్ ఎంత అంటే 48,20,512 crores. మొత్తం బడ్జెట్ మనకి ఎంత, 48,20,512 కోట్లు. దీన్ని మైండ్లో పెట్టాల్సిన అవసరం లేదు. 48,20,512 ఒక నెంబర్ లాగా గుర్తుపెట్టుకోండి. సుమారుగా 48.20 lakhs crores బడ్జెట్ అని. లేడీ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్. ఇక్కడ సో నిర్మలా సీతారామన్కి సంబంధించి కొన్ని హైలైట్స్ ఇవ్వబడ్డాయి. నిర్మలా సీతారామన్కి సంబంధించి ఇక్కడ కొన్ని హైలైట్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఇది మీకు కనిపిస్తూ ఉందో నాకైతే క్లారిటీ లేదు, కానీ టోటల్గా వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్. సో నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు కూడా 7 times వరుసగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా వరుసగా ఒకే రోలో 7 times బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఎవరంటే నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ జీ క్రియేటెడ్ ఏ రికార్డ్, presented the budget
ఫర్ 7 times in a row అంటాం. నిర్మలా సీతారామన్ జీ క్రియేటెడ్ ఏ రికార్డ్, ప్రెజెంటెడ్ ది బడ్జెట్ ఫర్ 7 times in a row. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈమె టోటల్గా ఒక 85 minutesలోనే ఈసారి బడ్జెట్ని ముగించిందట. అది ఇక్కడ మనకి చూసుకుంటే కొన్ని ఇంపార్టెన్స్ అనేది ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామ్లో బేసిక్ తెలియాలి. బేసిక్, నిర్మలా సీతారామన్ ఎవరిమే? నిర్మల. ఈ ఇప్పటి వరకు 7 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి అంటూ ఉన్నారు. 7 సార్లు బడ్జెట్ని రైట్ ప్రవేశపెట్టిందని చెప్పేసి. ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది 2019లో ప్రవేశపెట్టింది, రైట్. లాస్ట్ టైం ఎప్పుడంటే 2024. ఇలా ప్రవేశపెట్టింది మే ఫస్ట్ టైం, ఇప్పుడు ప్రవేశపెట్టింది 7th టైం. అడుగుతాడు, బడ్జెట్ని వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టిన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్ చెప్పాలి. టక్కన ఆన్సర్. ఇలా కాకుండా కొన్నిసార్లు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు మొరార్జీ దేశాయ్. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మల్టిపుల్ టైమ్స్. ఓకేనా, బడ్జెట్స్ ఆర్ ప్రెజెంటెడ్ బై మొరార్జీ దేశాయ్ మల్టిపుల్ టైమ్స్. ఎన్నిసార్లు? 10 సార్లు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారట. ఓకేనా. తర్వాత పి చిదంబరం అని చెప్పేసి అంటాం. పి చిదంబరం గారు ఈయన ఒక 9 times, ఈయన ఒక 9 times బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఈయన 8 సార్లు ఒక 8 times బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 8 times. తర్వాత ఇక్కడ కామన్గా మనకి వస్తుంది ఇక్కడ యశ్వంత్ సిన్హా అని చెప్పేసి అంటాం. యశ్వంత్ సిన్హా. వైబి చవాన్ అని చెప్పేసి అంటాం. అలాగే సిడి దేశ్ముఖ్ అని చెప్పేసి అంటాం. అలాగే నిర్మలా సీతారామన్. వీళ్ళ నలుగురు తీసుకుంటే వీళ్ళ నలుగురు 7 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వీళ్ళ నలుగురు కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. కానీ ఇక్కడ వైబి చవాన్ తీసుకున్నా, యశ్వంత్ సిన్హా తీసుకున్నా, సిడి దేశ్ముఖ్ తీసుకున్నా, వీళ్ళు ప్రవేశపెట్టింది 7 సార్లే కానీ వరుసగా ప్రవేశపెట్టలే. అలా వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటాం. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. జస్ట్ దీన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇక్కడ దీనికి సంబంధించి బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? ఒక బడ్జెట్ని ఎవరు తయారు చేస్తుంటారు? ఒక బడ్జెట్ మేజర్గా బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? బడ్జెట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హూమ్? ఒక బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? రైట్. ఓకే. సో వివో 9 times. ఓకే. ప్రణబ్ ముఖర్జీ గారు 9 times. ఓకే, చెక్ చూద్దాం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 times. ఓకే, చూద్దాం. ఇది డౌట్ ఇక్కడ ఉంచండి. నెక్స్ట్ లీవ్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి, బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఒక సీక్రెట్ టీం ఉంటుంది బడ్జెట్ని తయారు చేయడం కోసం. ఒక సీక్రెట్ టీం ఉంటుంది. ఆ బడ్జెట్ తయారు చేసే వాళ్ళు ఒక 10 days, 2 weeks, 1 month పాటు వాళ్ళెవరికి కూడా టచ్లో ఉండరు, వాళ్ళెవరికి కూడా కాంటాక్ట్లో ఉండరు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు బడ్జెట్ని తయారు చేసేటప్పుడు వాళ్ళెవరితో కూడా కాంటాక్ట్స్ మెయింటైన్ చేయరు. ఈవెన్ వాళ్ళు ఇంటి వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉండరు. వాళ్ళ మొబైల్స్తో కూడా అలౌ చేయరు. వాళ్ళకి నేరుగా ఒక ప్యాలెస్ ఇస్తూ ఉంటారు, అందులో వాళ్ళు ఉంటూ బడ్జెట్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది లాంగ్ బ్యాక్ గిట్. ఇది బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది దేని అండర్లో ఉంటుంది? అంటే ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది దేని అండర్లో ఉంటుంది? దీని పేరెంట్స్ గ్రూప్ ఏది అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, క్యాబినెట్ మినిస్టర్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో సీక్రెట్ బడ్జెట్,
బడ్జెట్ని సీక్రెట్గా తయారు చేసిన తర్వాత పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ అనేది పబ్లిక్ తెలుస్తుంది. కాబట్టి భారతదేశంలో ఏ బడ్జెట్ని మనం ప్రయోగిస్తామంటే సీక్రెట్ బడ్జెట్ అంట. ఏ బడ్జెట్? సీక్రెట్ బడ్జెట్. నెక్స్ట్ ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 112 అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 112. అండర్ ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద క్యాబినెట్ బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ది ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ది లోక్సభ అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్ ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద క్యాబినెట్ బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ది సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. ఏ సభలో ప్రవేశపెడుతూ ఉంటారంటే దీన్ని ఏ సభలో ప్రవేశపెడుతూ ఉంటారంటే లోక్సభలో. ఇది పెద్ద కాంట్రవర్సీ. నేను తర్వాత మళ్ళీ మీకు దీని గురించి చెప్తాను. చాలామంది ఎందుకన్నా క్లాత్ ఇవ్వద్దు. రైట్. ప్రధానమంత్రి తన మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహించాలంటే దేశ ప్రజలకి. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, కలెక్ట్ చేసే ప్రతి రూపాయి దేనికోసం ఖర్చు చేస్తున్నారో దానికి రెస్పాన్సిబుల్ ఎవరంటే క్యాబినెట్, పిఎం అండ్ హిస్ క్యాబినెట్. కాబట్టి తప్పనిసరిగా భారతదేశంలో లోక్సభకు సంబంధించి లోక్సభ ఫామ్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, స్టేట్లో ఎమ్మెల్యే ఫామ్ అయితేనే స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఈ లాజిక్లో మనం పాలిటీ మాట్లాడుతూ గంటన్నర క్లాస్ అది అవసరం లేదు. లోక్సభలో లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. మరి స్టేట్ బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 202. స్టేట్ బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 202. సేమ్ స్టేట్ బడ్జెట్ని కూడా స్టేట్ ఎఫ్ఎం ప్రవేశపెడతాడు. స్టేట్లో ఏ సభలు అంటే ఎమ్మెల్యే హౌస్లో ప్రవేశపెట్టాలి. ఎమ్మెల్యే హౌస్ ప్రవేశపెట్టాలి. అసలు బడ్జెట్కి రాజ్యసభకి, బడ్జెట్కి ఎమ్మెల్సీ హౌస్కి పెద్దగా రిలేషన్ ఉండదు. అసలు ఒక స్టేట్లో ఎమ్మెల్సీ హౌస్ అనేది ఆమోదించినా ఆమోదించకపోయినా, సెంట్రల్లో రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా 14 days తర్వాత ఈ బడ్జెట్ని రాజ్యసభ ఆమోదించినట్టుగా భావిస్తూ అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇక్కడ వదిలేసింది మెనీ హౌస్. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. ఇప్పుడు మనం చూస్తే ఈ బడ్జెట్లోనికి వెళ్దాం. ఏ బడ్జెట్లోనికి? కరెంట్ బడ్జెట్లోకి. ఇదే ఆ ఇంపార్టెన్స్, ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం తీసుకుంటే మొత్తం బడ్జెట్లో మీరు చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం బడ్జెట్లో ఇవ్వండి. సో ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తాను. కనిపిస్తుందా? రైట్. మీకు కనిపిస్తూ ఉంటుందని అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఈ మొత్తం బడ్జెట్లో మనం చూస్తే టోటల్ బడ్జెట్ ఎంత అన్నాం? టోటల్ బడ్జెట్ 48,20,512 crores. ఈ మొత్తం బడ్జెట్లో తీసుకుంటే రెవెన్యూ వసూళ్ళు అంటాం, రెవెన్యూ రిసీట్స్. అలాగే మూలధన వసూళ్ళు అని చెప్పేసి అంటాం, క్యాపిటల్ రిసీట్స్. సేమ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం, రెవెన్యూ వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, మూలధన వ్యయం. ఇది ఫస్ట్ యాజ్ ఏ గ్రూప్ ఆస్పిరెంట్గా. బట్ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ ఉందా, క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువ ఉందా? రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ రిసీట్స్ ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా? క్యాపిటల్ బడ్జెట్లో మళ్ళీ రిసీట్స్ ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా అనేది మనం బేసిక్గా చూడాలి. ఓకేనా? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో వరీ కావాల్సిన అవసరం లేదు. తర్వాత సో యాజ్ ఈజ్గా మళ్ళీ మీకు ప్రింటింగ్కి అవైలబిలిటీ ఉండే విధంగా నేను దీన్ని మళ్ళీ మీకు షేర్ చేస్తాను. చూడండి, కేంద్ర బడ్జెట్ 24-25. కేంద్ర బడ్జెట్ 24-25. ఈ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? జూలై 23rd ప్రవేశపెట్టారు. సో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇలా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం వరుసగా 7th time, 7సారి. ఇలా భారతదేశ చరిత్రలో వరుసగా ఒకే రోలో కంటిన్యూస్గా 7 times బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫస్ట్ పర్సన్ నిర్మలా సీతారామన్. ఫస్ట్ లేడీ కూడా నిర్మలా సీతారామన్. ఈమె ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ 2019-20లో. ప్రజెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది 7th time, ఇప్పుడంటే 2024-25లో. ఈమె కోవిడ్ టైంలో 2020-21 బడ్జెట్లో 162 minutes పాటు బడ్జెట్ స్పీచ్ ఇచ్చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎక్కువ టైం పాటు ప్రసంగించిన ఎఫ్ఎంగా. భారతదేశంలో ఫస్ట్ ఫీమేల్ ఎఫ్ఎం ఎవరు అంటే ఇందిరాగాంధీ 1969-70లో. భారతదేశంలో సెకండ్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ సెకండ్ ఫీమేల్ ఎఫ్ఎం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే
ఇందిరాగాంధీ కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంది. ఇందిరాగాంధీ ఆ టైంలో ఇంటీరియం ఫైనాన్స్ మినిస్టర్గా ఉంది. కానీ నిర్మలా సీతారామన్ అనేది ఫుల్ టైం ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి భారతదేశ చరిత్రలో ఫస్ట్ ఎఫ్ఎం అన్నప్పుడు మనం చెప్పాలి ఇందిరాగాంధీ అని చెప్పాలి. సెకండ్ ఎఫ్ఎం అనేటప్పుడు ఆన్సర్ నిర్మలా సీతారామన్ చెప్పాలి. అలా కాకుండా ఫస్ట్ ఫుల్ టైం ఎఫ్ఎం ఎవరు అంటే మళ్ళీ నిర్మలా సీతారామన్ ఆన్సర్ వస్తుంది. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇలా మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఈ గవర్నమెంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇది 13th టైం, 13వసారి. ఎప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ప్రవేశపెట్టారు. అదే రీసెంట్గా మనం తీసుకుంటే ఎకనామిక్ సర్వే, ఇదే జూలై 22న క్యాబినెట్ సర్వే ఇచ్చారు. క్యాబినెట్ సర్వే, ఆ సర్వేలో ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ గురించి పేర్కొన్నారు. సో ఆ గ్రోత్ రేట్స్ అనేది తప్పనిసరిగా మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా, రైట్? చూడండి, సో 2023-24 క్యాబినెట్ సర్వే ప్రకారం అడుగుతాడు. ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంతగా ఎస్టిమేట్ చేయబడింది అంటాడు. 6.5 నుంచి 7. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024-25 ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంతగా ఎస్టిమేట్ చేయబడిందంటే 6.5 నుంచి 7%. దీన్ని తప్పనిసరిగా మైండ్లో పెట్టుకోవాలి. కరెంట్ ఫైనాన్స్ ఇయర్లో, ఇవ్వండి, కరెంట్ ఫైనాన్స్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి 2024-25, దీన్ని కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. దీనికి 6.5 నుంచి 7 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది? ఇండియన్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇక్కడ ఎస్టిమేట్ చేయబడింది. అలాగే ఇంకో విషయం చెప్పారు ఇక్కడ, ఇంకో విషయం 2023-24 ఫైనాన్స్ ఇయర్కి గాను ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని చెప్పేసి పేర్కొన్నారంటే 8.2. ఈ రెండు తప్పనిసరి మైండ్లో పెట్టుకోవాలి. 2023-24 మన జీడిపి గ్రోత్ రేట్ అనేది 8.2. ఇక్కడ ఒకసారి సో మైండ్లో పెట్టుకోండి, రైట్? 2024-25 ఫైనాన్స్ ఇయర్కి గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు? జీడిపి గ్రోత్ రేట్ ఎంతగా పేర్కొన్నారంటే 6.5 నుంచి 7 మధ్య ఉండొచ్చు. దీనికి 2023-24 ఫైనాన్స్ ఇయర్కి ఎంత పేర్కొన్నారు రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటే ఎంత పేర్కొన్నారంటే 8.2%. 8.2%. ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లాగా. సో నెక్స్ట్ మనం తీసుకుంటే బడ్జెట్లో ప్రయారిటీస్ అన్నారు. బడ్జెట్లో ప్రయారిటీస్ 4 పిల్లర్స్ అంటాం. 4 పిల్లర్స్ బడ్జెట్లో. ప్రధానంగా ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఐడియా, ఇది ఆయన యొక్క థాట్స్. ఇది ప్రధానంగా భారతదేశంలో ఈ 4 సెక్టార్స్ పైన మనం ఫోకస్ చేస్తే, ఈ 4 సెక్టార్ని మంచిగా ప్రోగ్రెస్ చేస్తే, అభివృద్ధి చేస్తే భారతదేశం అనేది గ్రాడ్యువల్గా డెవలప్డ్ నేషన్గా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మోడీ గారు పేర్కొన్నారు. ఆ కారణంగా బడ్జెట్లో 4 స్తంభాలు, 4 పిల్లర్స్ అని చెప్పేసి పేర్కొన్నారు. చతురంగ లక్ష్యం అంటే ఇట్లాగా బడ్జెట్లో ఇలా 4 స్తంభాలుగా దీన్ని ప్రధానంగా పేర్కొన్నారు. మరి రీసెంట్ బడ్జెట్లో 4 పిల్లర్స్గా వేటిని వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే గరీబ్, యువ, అన్నదాత, నారీ. గరీబ్, యువ, అన్నదాత, నారీ అని చెప్పేసి పేర్కొన్నారు. గరీబ్ అంటే పూర్ పీపుల్. ఎస్, ఆ పూర్ పీపుల్కి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి, వాళ్ళ సంక్షేమం కోసం ఏం కావాలన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అలాగే యువ, ఈ యువతకి ప్రధానంగా బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అన్నదాతకి డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. కాబట్టి ఆ రైతుల కోసం ప్రధానంగా పిఎం కిసాన్ ఒక స్కీమ్ ఉంది, రైతులకి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం కోసం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా వాళ్ళ కోసం ఉంది, వాటికి సంబంధించినటువంటి. అలాగే నారీ మహిళ, దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్, మెన్స్తో ఈక్వల్గా ఉమెన్స్ కూడా డెవలప్ అవ్వాలి అన్ని సెక్టార్లు అని చెప్పేసి ద మచ్ మోర్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఫర్ ది ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్. దాన్ని ఏమంటామంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. ఇలాగే ఈ నాలుగిటి యొక్క అవసరాలను తీరిస్తే, వాళ్ళకి సంక్షేమాన్ని మంచిగా అందిస్తే డెఫినెట్గా భారతదేశం అనేది రాబోయే రోజుల్లో 2047 నాటికి ఒక డెవలప్డ్ నేషన్గా తయారైద్దని చెప్పేసి ఇలా 4 పిల్లర్స్ పేర్కొన్నారు. ఓకేనా? ఎగ్జాంపుల్ మీకు అడగొచ్చు,
ఈ నాలుగిటిని కానీ సాధిస్తే, ఈ నాలుగిటిని మనం చేరుకుంటే దేశం అనేది బెస్ట్గా ప్రోగ్రెస్ అనేది కనబరిచే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొన్నారు. ఇక్కడ ఇంకో విషయం గమనించవచ్చు, ఈ 4 వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేనికి? పేదలు, మహిళలు, యువత, రైతులు. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పాడు, వీళ్ళ యొక్క అవసరాలని, వీళ్ళ యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాము. ఈ 4 వర్గాల వారికి ప్రభుత్వం సపోర్టింగ్గా ఉంటుంది. వీటిని అభివృద్ధి చెందితే భారతదేశం అనేది అభివృద్ధి చెందినట్టే. అలా భారతదేశం 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా అవతరించే అవకాశం ఉంది. వికసిత్ భారత్ మీన్స్ డెవలప్డ్ నేషన్గా అయ్యే అవకాశం ఉందంట. దీని థీమ్ ఏంటంటే డెవలప్డ్ మంత్ర అభివృద్ధి భారత్ బై 2047 అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎస్, నాగశౌర్య గుడ్. 4 pillars. ఓకే నాగశౌర్య రైట్. 4 pillars ఇవి అడగొచ్చు సింపుల్గా. జీవైఏఎన్ అంట, సింపుల్ గుర్తు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ థాట్ ఏమంటే చూడండి, ఇక్కడ కొన్నిసార్లు ఎగ్జామ్లో చిన్న సిల్లీ బిట్స్ అడుగుతాడు. సిల్లీగా మనం ఎవరు ఆన్సర్ చేయలేము సార్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే వికసిత్ భారత్ అంటే ఏంటి, వికసిత్ భారత్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పాడు. చూడండి, ప్రకృతితో సామరస్యంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో, ప్రకృతితో సామరస్యంగా ఫ్రెండ్లీగా మెలుగుతూనే ఆధునిక మౌలిక సదుపాయాలతో విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో సుసంపన్నమైన భారత్గా, వెల్దియస్ నేషన్గా, పౌరులందరికీ టు ది ఆల్ పీపుల్, ఫర్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ, అన్ని ప్రాంతాల వారి క్యాపబిలిటీస్ని, సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా ఒక న్యూ థాట్ ఏంటి అంటే వికసిత్ భారత్ అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ టు మేక్ ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. భారతదేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్గా తేయాలంటే అందరి సహకారం, అందరి పార్టిసిపేషన్, అందరి భాగస్వామ్యం కూడా ఉండాలి అని నినాదంతో వికసిత్ భారత్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వికసిత్ భారత్ నథింగ్ బట్ డెవలప్డ్ మంత్ర, భారతదేశాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. ఇంకా నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్లో ప్రధానంగా ఏం పేర్కొన్నారంటే ఎస్, నిర్మలా సీతారామన్ సెడ్ అబౌట్ 9 priorities ఇన్ దిస్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ప్రధానంగా 9 అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎక్సెప్ట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 4 pillars కాకుండా రిమైనింగ్ 9 aspectsకి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఒకసారి మనం చూద్దాం ఆ 9 aspects అన్ని ఏంటి అనేది క్లారిటీగా మనకి ఐడియా ఉండాలి. రైట్, ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎగ్జామ్లో అడగొచ్చు. ఇటీవలే క్యాబినెట్ బడ్జెట్లో 9 ప్రాధాన్యతలో 9 priorities లేనిదేది ఉన్నదేది అడిగే అవకాశం ఉంది. దీని గురించి మళ్ళీ మీకు క్లారిటీ అండ్ మెటీరియల్ ఇస్తాను. ప్రతి ఒక్క దానికి మీ మెటీరియల్ ఇస్తాను. అదంతా కూడా మనం చెప్పినా కూడా వేస్ట్ అవుతుంది. సరే, ఇక్కడ చూడండి. ఫస్ట్, వ్యవసాయంలో ఉత్పాదకత పెంచాలి అంటే అగ్రి ప్రొడక్టివిటీని పెంచాలి. అగ్రి ప్రొడక్టివిటీ అంటాం. ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకతని పెంచాలి. ఇక్కడ నిన్న చెప్పాను క్లారిటీగా. ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి, ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు, ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు. ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, మొత్తం అవుట్పుట్. ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి అంట. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ప్రొడక్షన్ అంటే దాని అర్థం ఉత్పత్తి. మరి ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏంటి? ఉత్పాదకత. ప్రొడక్టివిటీ అంటే దీని అర్థం ఉత్పాదకత అంటాం. ఉత్పాదకత. ఎస్. ఇప్పుడు ఈ మూడిట్లు ఏముండాలంటే ఎస్, అల్టిమేట్గా మనం పండించే దాంట్లో ఎంత ఎక్కువ బయటికి సేల్ చేయగలుగుతూ ఉన్నాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతూ ఉన్నాం, బయటికి అమ్మగలుగుతూ ఉన్నాం అనేది ప్రొడక్టివిటీ తెలియజేస్తారు. ఈ ప్రొడక్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే రైతుల ఆదాయం అంత రెట్టింపు అవుతుంది, ఎకానమీకి మంచిగా బూస్టింగ్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనకి ఇండియన్ ఎకానమీ స్కోప్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్రి సెక్టార్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. భారతదేశానికి పునాది అనేది ఏదంటే ఇండియన్ ఎకానమీ. కాబట్టి ఆ ఎకానమీకి మెయిన్ ఏదంటే అగ్రి సెక్టార్ అనేది మెయిన్ బేస్మెంట్. ఇలా రైతుల యొక్క ప్రొడక్టివిటీ పెరిగినప్పుడే, ఉత్పాదకత పెరిగినప్పుడే ఆటోమేటిక్ ఇన్కమ్ లెవెల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఎకానమీ లెవెల్ కూడా స్కోప్ అయ్యే పెరిగే అవకాశం ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ఏమంటా? ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రి సెక్టార్. నెక్స్ట్, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల పెంపు. ఇక్కడ చాలా మందికి అసలు జ్ఞానమే ఉండడంలే, నాలెడ్జ్ ఉండడంలే. నాలెడ్జ్ ఉంటే స్కిల్స్ ఉండడం లేదు, స్కిల్స్ ఉంటే నాలెడ్జ్ ఉండడం లేదు. ఇక్కడ నాలెడ్జ్ అంటే అవేర్నెస్, నేర్చుకోవడం. ఆ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఎంత బెస్ట్గా మేనేజ్ చేయగలుగుతామో చెప్పేది ఏమంటామంటే స్కిల్స్ అంట. సో భారతదేశంలో మనకి ల్యాక్ ఆఫ్ ఎంప్లాయబిలిటీకి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ. ఉద్యోగాలు లేమికి ప్రధాన కారణం ఏంటంటే
ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవేర్నెస్ అంట. అలాంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బెస్ట్గా స్కిల్స్ని పెంచి నాలెడ్జ్ని పెంచి వాళ్ళకి ఉద్యోగాలు పొందే విధంగా తయారు చేస్తాం. దాన్ని ఏమంటారంటే జాబ్ క్రియేషన్ అంటారు. ఒక ఇంపార్టెంట్. అలాగే మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అని చెప్పేసి పేర్కొన్నారు. వీటి గురించి మనకి సో వీళ్ళు పేర్కొన్నది 9th ప్లాన్లో 10th ప్లాన్లో దీని గురించి చాలా క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, 9th ప్లాన్లో 10th ప్లాన్లో కూడా గతంలో ప్రస్తావించారు. అప్పుడు నెక్స్ట్ ఉత్పత్తి సేవలు, ప్రొడక్షన్ సర్వీసెస్ ఉపయోగించారు. పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తున్నారట. ఇంధన భద్రత అని చెప్పేసి ఓకే, ఎనర్జీ కోసం. అలాగే మౌలిక సదుపాయాలు, ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అలాగే ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి, ఇన్నోవేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్. లాస్ట్ది అత్యాధునిక సంస్కరణలు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ 9 అంశాలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఈ 9 ఆస్పెక్ట్స్లో భారతదేశం బెస్ట్గా ప్రోగ్రెస్ కానీ కనబరిస్తే భారతదేశం రాబోయే 2047 నాటికి గ్రాడ్యువల్గా ఒక డెవలప్డ్ నేషన్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే బడ్జెట్లో కూడా ఇదే 9 అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి నేరుగా నిర్మలా సీతారామన్ గారి తన స్పీచ్లో మాట్లాడుతూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ 9 అంశాలు మాత్రం డెఫినెట్గా మన మైండ్లో పెట్టుకోవాలా. ఒకసారి ట్వైస్ రివిజన్ చేస్తే ఆటోమేటిక్ మైండ్లో గుర్తుంటాయి. ఇది మన క్లాస్ స్టూడెంట్స్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉండొచ్చు, తెలుగు మీడియం వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరికి ఉపయోగపడే విధంగా నేను దీన్ని ఇవ్వడం జరుగుతాను. రైట్, నెక్స్ట్ మీకు ఇది కనబడుతూ ఉందేమో. సో ఇది మీకు అర్థం కాకపోవచ్చు, జస్ట్ మీకు చూపించారు. సో ఎక్కడదో నేను చెప్పడం లేదు, ఇదే చూపిస్తున్నాను, ఇదే ఇందులో చెప్తున్నాను అని చెప్పేసి ఒక ఎవిడెన్స్కి చూపించాను. ఇది మీకు ఏమైనా కనిపిస్తూ ఉందా? మీకేమైనా కనిపిస్తూ ఉంటే రైట్, ఇక్కడ చూడొచ్చు. మొత్తం బడ్జెట్ ఏమో, టోటల్ బడ్జెట్ ఏమో 48,20,512 crores. ఈ బడ్జెట్లో మనకి 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్, దీన్ని ఏమంటాం బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ అంచనాలు. కానీ ఒక బడ్జెట్ని అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు, అంటే పూర్తిగా అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. దానికి ఏమంటామంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్ అంటారు. ఇక్కడ మీరు తీసుకుంటే రెవెన్యూ వసూళ్ళు, రెవెన్యూ రిసీట్స్ ఉంది, రెవెన్యూ రిసీట్స్. అలాగే మూలధన వసూళ్ళు, క్యాపిటల్ రిసీట్స్ ఉంది. అలాగే మొత్తం వసూళ్ళు ఇక్కడ టోటల్ రిసీట్స్ ఉంది, టోటల్ రిసీట్స్ అనేది ఉంది. అలాగే మొత్తం వ్యయం, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంది, టోటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. పథకాలకు వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్, పథకేతర వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా ఉండాలి వీటి గురించి. ఒక బేసిక్ ఐడియా ఉంటేనే మనకి రెవెన్యూ డిఫిసిట్ ఏంది, ప్రైమరీ డిఫిసిట్ ఏంది, సో ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి అనేది వీటి నుంచే వస్తుంది. వీటి నుంచే తీసుకుంటాం. ఈ 4 నుంచి మనం తీసుకుంటాం. వాడు బడ్జెట్లో ఇస్తాడు, బడ్జెట్లో చాలా క్లారిటీగా ఇచ్చుంటాడు. మనకేం తెలియాలి? రెవెన్యూ వసూళ్ళు ఏంటో తెలియాలి, మూలధన వసూళ్ళు ఏంటో తెలియాలి, మొత్తం టోటల్ రిసీట్స్ ఎలా వస్తాయి, టోటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా వస్తుంది, ఇందులో మళ్ళీ రెవెన్యూ వ్యయం ఎట్లా వస్తుంది, క్యాపిటల్ వ్యయం ఎలా వస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మీరు కూడా నాతో పాటు వింటే సో రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ ఏమంటే టోటల్గా ఇక్కడ బడ్జెట్ని తీసుకుంటే మొత్తం మనం ఈ బడ్జెట్ని ఇక్కడ బడ్జెట్ అనే పదం తీసుకుంటే మనం మొత్తం ఇక్కడ స్టాటిక్ అంత అవసరం లేదు, అసలు స్టాటిక్ అంత ఇక్కడ అవసరమే లేదు. ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా మనకి 2 టైప్స్గా చెప్తాం. ఈ బడ్జెట్ని మనం బ్రాడ్లీగా ఒక 2 కేటగిరీస్గా చెప్తాం. ఎస్, బడ్జెట్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ వన్ ఏమంటామంటే రెవెన్యూ బడ్జెట్ అంటాం. రెవెన్యూ బడ్జెట్, దీన్ని రెవెన్యూ బడ్జెట్ అని చెప్పేసి అంటాం, రెవెన్యూ బడ్జెట్. సెకండ్ దాన్ని ఏమంటామంటే మూలధన బడ్జెట్ అంటాం, క్యాపిటల్ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ అంటాం. ఇది రెవెన్యూ బడ్జెట్, అది క్యాపిటల్ బడ్జెట్. తెలుగులో దీన్ని ఏమంటామంటే తెలుగులో రెవెన్యూ బడ్జెట్ అంటాం. తెలుగులో రెవెన్యూ బడ్జెటే అని పిలుస్తాం. తెలుగులో దీన్ని రెవెన్యూ బడ్జెట్ అని పిలుస్తాం. దీన్ని తెలుగులో మూలధన బడ్జెట్ అంటాం. తెలుగులో దీన్ని ఏమంటాం మూలధన బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్ ఏమంటామా మూలధన బడ్జెట్ అంటాం. ఇది
మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ నెంబర్ 1 తీసుకుంటే రెవెన్యూ రిసీట్స్. నెంబర్ 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ తీసుకుంటాం. దీని నుంచి కూడా మనం 2 టైప్స్ తీసుకుంటే ఇక్కడ కూడా రెవెన్యూ క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్లా. సో దీని తెలుగులో రెవెన్యూ రాబడులు అంటాం. రెవెన్యూ వసూలు లేదా రాబడులు అని చెప్పేసి అంటాం. దీని తెలుగులో సో రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. సో ఇన్ తెలుగులో దీన్ని మూలధన రాబడులు అని చెప్పేసి అంటాం. దీని తెలుగులో సో మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. మూలధన వ్యయం ఇట్లా. అంటే బడ్జెట్లో మనకు కనిపించేది వాడు చెప్పేది ఇదే. ఏం చెప్పాడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీకు అర్థం కాదు, ఒకసారి వినండి. ఇది ఎలా వస్తారని ఇదే చూపిస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్ ఒక ఫ్యాక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏమైనా చూడండి. బడ్జెట్ ప్రధానంగా 2 టైప్స్. ఏంటిది? రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ అంటే మూలధన బడ్జెట్, క్యాపిటల్ అంటే రెవెన్యూ అంటే రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ అంటే మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ 2 టైప్స్. ఏంటది? రెవెన్యూ రాబడులు, రెవెన్యూ రిసీట్స్. రాబడులన్నా వసూలన్నా ఒకటే, రిసీట్స్ అన్నా రాబడులన్నా ఒకటే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా చెల్లింపులు అంటాం, రెవెన్యూ వ్యయం. క్యాపిటల్ రిసీట్స్ మూలధన రాబడులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం. మనకి 2017 ఎగ్జామ్లో, 19 ఎగ్జామ్స్లో, 2017 ఎగ్జామ్లో, 2019 ఎగ్జామ్లో దీని నుంచి ఒక 3 బిట్లు వచ్చాయి ఓవరాల్గా ఈ 2 ఏళ్ళు కలిపి. ఒకటన్నాడు ఇన్ ఏ డాష్ బడ్జెట్ బోత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్, ఒక బిట్ అడిగాడు. ఇంకోసారి సబ్సిడీస్ అనేది ఈ క్రింది వాటిలో ఏ కేటగిరీలోకి వస్తుంది అని చెప్పేసి ఒకసారి అడిగాడు. ఇంకోసారి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అడిగాడు. స్టాటిక్ పాయింట్ ఆఫ్ బడ్జెట్ నుంచి ఈ 3 బిట్లు వచ్చాయి మనకి 17లో 19లో. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ నేను రాసి పెడతాను ఒకసారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్. రెవెన్యూ రిసీట్లో ఏమొస్తాయి అంటే ఒకటి ట్యాక్స్ ఇన్కమ్ అంట. ఈ ట్యాక్స్ ఇన్కమ్ ఇది డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఎస్, ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. దాన్ని రెవెన్యూ రిసీట్స్ కింద చూస్తాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? వ్యక్తులపైన, సంస్థలపైన, పర్సన్స్ పైన, ఇన్స్టిట్యూషన్స్ పైన, అసెట్స్ పైన, ఇన్కమ్స్ పైన వేసే ట్యాక్స్ ఏది అంటే డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్, ఇన్స్టిట్యూషన్స్, అసెట్స్ అండ్ ఇన్కమ్స్. వ్యక్తులపైన, సంస్థలపైన, ఆస్తులపైన, ఆదాయం పైన ట్యాక్స్ వేస్తే డైరెక్ట్ ట్యాక్స్. ఒక ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? గూడ్స్ పైన, సర్వీసెస్ పైన ట్యాక్స్ వేస్తే, ఇఫ్ ఏ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. వస్తువులపైన, సేవలపైన ట్యాక్స్ వేస్తే ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఒక జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, రైట్. ఇవన్నీ కూడా ఒకప్పుడు వ్యాట్ ట్యాక్స్ ఉండే, వ్యాట్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ట్యాక్స్ ఆన్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా వస్తాయి. ఇంకా గవర్నమెంట్కి వస్తుంది నాన్ ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తుంది. నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటాం. నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటాం. అంటే కొన్నిసార్లు గవర్నమెంట్కి ట్యాక్స్ వేయకుండా డబ్బులు వస్తాయి, కొన్నిసార్లు గవర్నమెంట్కి ట్యాక్స్ వేయకుండా డబ్బులు వస్తాయి. ఎట్లాగా? కొన్నిసార్లు మనం చూసుకుంటే డొనేషన్స్ ద్వారా కానీ, ఫైన్ ద్వారా కానీ, ఒక ఆస్తులను జప్తు చేయడం ద్వారా కానీ, మనం ఫీజు అమౌంట్ కడతాం, మనం కట్టే ఫీ అమౌంట్ కావచ్చు, ఏదైనా కూడా, ఒకవేళ కమర్షియల్ ఇన్కమ్స్ కావచ్చు, లేదా కొన్నిసార్లు యాడ్స్ ద్వారా వచ్చే అమౌంట్స్ కావచ్చు. ఇవన్నీ ఎందులో వస్తాయి? నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటాం. నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే పన్నేతర ఆదాయం అంటాం, లేదా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ప్రాఫిట్స్ అంటాం. కొన్నిసార్లు గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ ఇట్లా అమ్మవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? నాన్ ట్యాక్స్ ఇన్కమ్. ఈ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అదే నాన్ ట్యాక్స్ ఇన్కంలో అమౌంట్ చూడండి, మనకి అమౌంట్ అనేది చిన్నగా ఉంటే, అమౌంట్ అనేది తక్కువ ఉంటే రెవెన్యూ తీసుకుంటాం, ఎక్కువ ఉంటే నెంబర్ ఫిగర్ ఎక్కువ ఉంటే క్యాపిటల్లో తీసుకుంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఒక్కసారి అడుగుతాడు దీన్ని, ఏమంటే అడుగుతాడు పెన్షన్స్ పైన చేసే వ్యయం, పెన్షన్స్ పైన చేసే వ్యయం, సబ్సిడీస్ పైన చేసే వ్యయం, పెన్షన్స్ పైన సబ్సిడీస్ పై చేసే వ్యయం అడుగుతాడు. పేమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ చెల్లింపుల కోసం చేసే వ్యయం, పోలీస్ పైన చేసే వ్యయం, హెల్త్ పైన చేసే వ్యయం, ఎడ్యుకేషన్ పైన చేసిన వ్యయం, అలాగే డిఫెన్స్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్స్, డిఫెన్స్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్స్ చూడండి ఇక్కడ పెన్షన్ పై చేసే వ్యయం, సబ్సిడీస్ పై చేసే వ్యయం, పేమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం చేసే వ్యయం, పోలీస్ పై చేసే వ్యయం, హెల్త్ పై చేసే వ్యయం, ఎడ్యుకేషన్ పై చేసే వ్యయం, రైట్, డిఫెన్స్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్స్ వ్యయం, ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ రిసీట్స్లో ఏమొస్తాయి? క్యాపిటల్ రిసీట్స్లో మార్కెట్ బారోయింగ్స్ అంటాం, మార్కెట్ బారోయింగ్స్, దీన్ని ఏమంటాం? మార్కెట్ బారోయింగ్స్ అంటే బయట నుంచి తీసుకున్న రుణాలు, బారోయింగ్ అంటే లోన్స్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న లోన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నటువంటి లోన్. అలాగే గవర్నమెంట్కి డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ మొత్తం ప్రాపర్టీలో, గవర్నమెంట్ టోటల్ ప్రాపర్టీలో పార్షియల్గా కొంత ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారు. అలా గవర్నమెంట్ యొక్క మొత్తం ప్రాపర్టీలో కొంత భాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే దాన్ని ఏమంటాం? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ. అలా డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే అమౌంట్ కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి కూడా డబ్బులు వాడుకుంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఇట్లా దేని ద్వారా అయినా సరే మనకి డబ్బులు రావచ్చు. అది బల్క్లో వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎక్కువ లార్జ్ అమౌంట్లో వస్తుందని క్యాపిటల్లో తీసుకుంటాం. ఇక్కడ రెవెన్యూ అనేది స్మాల్ ఐటమ్స్, క్యాపిటల్ అనేది బిగ్ ఐటమ్స్. మరి ఎక్స్పెండిచర్ ఏంటి? ఇక్కడ బేసిక్గా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ఓకేనా? లార్జ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, అభివృద్ధి కోసం చేసే వ్యయం, రోడ్స్, రైల్వేస్, ఇలాంటి డ్యామ్స్, హౌసెస్ ఇలాంటివైనా కన్స్ట్రక్ట్ చేస్తే మేజర్గా. అలాగే పేమెంట్స్ ఆఫ్ లోన్స్, తీసుకున్న లోన్ని తిరిగి చెల్లించడం, పర్చేసింగ్ ఆఫ్ డిఫెన్స్ ఐటమ్స్, రక్షణ ఆయుధాల కొనుగోళ్లు, అలాగే స్టేట్స్కి ఇచ్చినటువంటి గ్రాంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇందులో వస్తాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా వీటి మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ స్టేట్కి ఇచ్చే గ్రాంట్లు తీసుకుంటాం. ఇందులోని స్టేట్కి ఇచ్చే గ్రాంట్స్ ఎందులో వస్తాయంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఇందులో తీసుకుంటారు, అది చిన్న అమౌంట్లో, రైట్? రెవెన్యూ ఇదంతా కూడా ఎందులో ఇచ్చాడంటే బడ్జెట్లో ఇచ్చాడు, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం, ఇది ఇక్కడ క్లారిటీగా మీకు తెలుస్తుంది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ఇచ్చాను, రైట్? ఇక్కడ మళ్ళీ కొంతమంది అసలు డౌట్, వేరే బుక్లో చదువుకుంటారు, వేరే ఫ్యాక్టర్లు చెప్పుకుంటాడు, ఎందుకు ఎందులోకి వస్తుంది మళ్ళీ డౌట్. రెవెన్యూ బడ్జెట్లో అన్నీ కూడా స్మాల్ ఐటమ్ తీసుకుంటాము, క్యాపిటల్ బడ్జెట్లో బిగ్ అమౌంట్ తీసుకుంటాము, లార్జ్ అమౌంట్ తీసుకుంటాము. దాన్ని బట్టి కొన్ని అంశాల యొక్క నేచర్ పరంగా బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ లెవెల్ ప్రకారం అది రెవెన్యూలోకి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని క్యాపిటల్లోకి వెళ్తూ ఉంటాయి. సరే, ఇక్కడ చూడండి, క్యాబినెట్ బడ్జెట్ 24-25 మొత్తం బడ్జెట్ ఎంత? 48,20,512 crores. బడ్జెట్ బ్రాడ్లీగా 2 types ఏంటి? రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. అగైన్ మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ అనేది 2 types. రెవెన్యూ బడ్జెట్ అనేది 2 types ఏంటి? రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ వసూళ్లు, దీన్ని రెవెన్యూ రాబడులు అని కూడా అంటాం. ఎంత ఉన్నాయి? 31,29,200 కోట్లు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ పేమెంట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనొచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ పేమెంట్స్ రెండు ఒకటే. రెవెన్యూ చెల్లింపులు, రెవెన్యూ వ్యయం ఎంత ఉంది? 37,09,400 కోట్లు. ఈ రెండింటిలో ఎక్కువ ఉన్నది ఏది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. సేమ్ జస్ట్ రెవెన్యూ బడ్జెట్లో ఏది ఎక్కువ ఉంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెట్, మూలధన బడ్జెట్ అంటాం. సేమ్ మూలధన బడ్జెట్ కూడా 2 types ఏంటి? క్యాపిటల్ రిసీట్స్, మూలధన వసూళ్లు లేదా రాబడులు. మూలధన వసూళ్లు అనొచ్చు, రాబడులు అనొచ్చు. ఇంగ్లీష్ ఒకటే, క్యాపిటల్ రిసీట్స్.
ఇది 16,91,312 crores. క్యాపిటల్ పేమెంట్స్ సరే అంతా మైండ్లో పెట్టుకోవాలి అవసరం లేదు, వీటిని మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఎక్కువ ఉంది చూస్తే సరిపోతుంది. సో మూలధన వ్యయం, మూలధన చెల్లింపులు అంటాం. ఈ 11,11,111 కోట్లు ఉంది. మనకి బేసిక్ ఎలా ఉంటుందంటే భారతదేశంలో మనం ఫాలో అయ్యేది బ్యాలెన్స్డ్ బడ్జెట్ కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్లో ఇన్కమ్ ఎక్స్పెండిచరు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి భారతదేశంలో టోటల్ రిసీట్స్ గవర్నమెంట్కి వచ్చే మొత్తం ఆదాయం టోటల్ రిసీట్స్ మొత్తం రాబడులు, గవర్నమెంట్ ఖర్చు పెట్టే మొత్తం చెల్లింపులు, మొత్తం వ్యయం రెండు కూడా సమానంగా ఉంటాయి. అందుకే మీరు చూస్తే ఇక్కడ టోటల్ రిసీట్స్ అనేది 48,20,512 crores ఉంటే సేమ్ టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 48,20,512 crores. ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. కారణం ఏంటంటే భారతదేశంలో ఇండియన్ గవర్నమెంట్ ఫాలోస్ ది బ్యాలెన్స్డ్ బడ్జెట్ సిన్స్ 2001. మనం 2001 నుంచి ఏ బడ్జెట్ని ఫాలో అవుతున్నామంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఫాలో అవుతున్నాం. ఇది మనకి 2017 గ్రూప్ 2 బిట్. ఇది మనకి 2017 ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇదే. ఈ క్రింది ఏ బడ్జెట్లో ఆదాయం వ్యయం సమానంగా ఉంటాయి? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బడ్జెట్ ద బోత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి అడిగాడు. ఆన్సర్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. అందుకే భారతదేశంలో మీరు ఎప్పుడైనా న్యూస్లో విన్నా, మన న్యూస్ పేపర్ చూసినా కూడా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు రూపీ గోస్ అవుట్, ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. మనకు వచ్చే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 100 రూపాయలు ఉంటే పోయే ఇన్కమ్ కూడా 100 రూపాయలు ఉంటుంది. ఈ రెండు బోత్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్గా ఉంటాయి కాబట్టి భారతదేశంలో బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఇదంతా మైండ్లో పెట్టద్దు, ఇదంతా మైండ్లో పెట్టే ప్రయత్నం చేయొద్దు, మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు. మొత్తం రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ, క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ. ఇక్కడ చూసుకోండి, రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ లేదా క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువ అంటే ఆన్సర్ రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ రిసీట్స్ తక్కువ ఉంది. సేమ్ క్యాపిటల్ బడ్జెట్ తీసుకుంటే క్యాపిటల్ రిసీట్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది. జస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ లాగా భారతదేశాన్ని కూడా రివర్స్ కేరే. మనం ఫాలో అయ్యే బడ్జెట్ ఏందమ్మా? బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాస్క్. చూడండి ఇక్కడ ఇవి మాత్రం ఎగ్జామ్లో నేరుగా అడుగుతాడు, వీటిని గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటాడు, వీటిని మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మరి వేరియస్ డిఫిషియట్స్ ఇన్ బడ్జెట్. బడ్జెట్లో లోటు ఎందుకు ఉంది? బడ్జెట్లో లోటు చెప్పండి. ఇగోండి, వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే భారతదేశంలో క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువ ఉండాలి, కానీ రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ ఉంది. భారతదేశంలో రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ ఉండాలి, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. భారతదేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, కానీ క్యాపిటల్ రిసీట్స్ ఎక్కువ ఉంది. అంతా రివర్స్. సో బడ్జెట్లో దీని కారణంగా లోడ్స్, డిఫిసిట్స్ ఏర్పడతాయి. దీని కారణంగా బడ్జెట్లో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది టోటల్ ఇన్కమ్ కంటే సో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఇన్కమ్, మొత్తం ఎక్స్పెండిచర్ని సమానం చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని టోటల్ ఇన్కమ్ని, టోటల్ ఎక్స్పెండిచర్ని సమానం చేస్తున్నారు కాబట్టి మనకి సమానంగా ఉన్నప్పటికీ కూడా బడ్జెట్లో కొన్ని డిఫిసిట్స్ ఉండిపోతాయి. ఆ డిఫిసిట్స్ ఏంటంటే ఇవే. ఏమంటారు దాన్ని? రెవెన్యూ డిఫిసిట్ అంటారు, రెవెన్యూ లోటు. సెకండ్ ఫిస్కల్ డిఫిసిట్ అంటారు, కోస లోటు. తర్వాత ప్రైమరీ డిఫిసిట్ అంటారు, ప్రాథమిక లోటు. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. కొన్నిసార్లు ఫిస్కల్ డిఫిసిట్ అన్నా, మనీ డిఫిసిట్ అన్నా ఒకటే. కోస లోటు అన్నా, ద్రవ్య లోటు అన్నా ఒకటిగా పిలుస్తాం. కోస లోటు ఫిస్కల్ డిఫిసిట్, మనీ డిఫిసిట్ ద్రవ్య లోటు రెండు కూడా ఒకటే. ఈ నాలుగిటిని మైండ్లో పెట్టుకోవాలి. ఏంది? రెవెన్యూ డిఫిసిట్ రెవెన్యూ లోటు, ఫిస్కల్ డిఫిసిట్ కోస లోటు, ప్రైమరీ డిఫిసిట్ ప్రాథమిక లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ ప్రభావిత రెవెన్యూ లోటు. ఈ నాలుగు అప్రోక్సిమేట్గా ఎంత ఉన్నాయి తీసుకుంటే రెవెన్యూ లోటు ఏమో 5,80,200 కోట్లు ఉంది.
పర్సంటేజ్లో 1.8 ఉంది. కోర్సు లోటు ఏమో 16,13,312 కోట్లు ఉంది, పర్సంటేజ్లో 4.9 ఉంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. బడ్జెట్ ప్రకారం కోర్సు లోటు ఎంత అంటాడు? 5. సర్వే ప్రకారం వేరు, బడ్జెట్ ప్రకారం వేరు. కోర్సు లోటు చెప్తాను ఏంటో. తర్వాత ప్రాథమిక లోటు తీసుకుంటే 4,50,372 కోట్లు ఉంది. ఇది అబ్సల్యూట్ ఫిగర్స్, దీస్ ఆర్ ది అబ్సల్యూట్ ఫిగర్స్, వీటిని మైండ్లో పెట్టుకోవాలి. 4.2 ఉంది. ఈఆర్డి ఉంది. ఇది ప్రభావిత రెవెన్యూ లోటు 1,80,423 కోట్లు ఉంది, 0.6. కొన్నిసార్లు ఇది నాట్ అబ్సల్యూట్, అప్రాక్సిమేట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పర్సంటేజ్ మాత్రం మైండ్లో పెట్టేసేయండి, పర్సంటేజ్ మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా ఇవి మాత్రం తప్పనిసరిగా మైండ్లో పెట్టాలి 100%. గ్రూప్ 1లో వీటికి రెలవెంట్గా ఎస్ఐ క్వశ్చన్ కూడా కామన్గా అడిగిస్తూ ఉంటాడు ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఒక విషయం తీసుకుంటే సో మిస్టేక్ అంటే టైపింగ్. ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్. ఇది మొన్న 2 సార్లు వచ్చింది గ్రూప్ 2లో. 2003 ఎఫ్ఆర్బిఎంఎస్ చట్టం ప్రకారం దేశ జీడిపిలో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ డిఫిసిట్, ప్రాథమిక లోటు అంటే ప్రైమరీ డిఫిసిట్, ప్రభావిత రెవెన్యూ లోటు అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ సున్నాగా ఉండాలి. ఇవ్వండి, సున్నాగా ఉండాలి. దేశ జీడిపిలో రెవెన్యూ డిఫిసిట్ కానీ ప్రైమరీ డిఫిసిట్ కానీ ఈఆర్డి ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ కానీ 0గా ఉండాలి. కానీ కోర్సు లోటు అంటే ఎఫ్డి ఫిస్కల్ డిఫిసిట్ లేదా మనీ డిఫిసిట్ అనొచ్చు. కోర్సు లోటు అనొచ్చు, ద్రవ్య లోటు అనొచ్చు, ఫిస్కల్ డిఫిసిట్ అనొచ్చు, మనీ డిఫిసిట్ అనొచ్చు. ఇది మాత్రం 3% వరకు, దేశ జీడిపిలో 3% వరకు దీన్ని మనం ఉన్నా నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రజెంట్ ఎంత ఉంది? 4.9 ఉంది. 2024-25 బడ్జెట్ ప్రకారం ఎఫ్డి 4.9 ఉంది. ఉంది. ఒకసారి దీని గురించి మనం చూద్దాం, ఎందుకంటే గత ఎగ్జామ్స్లో రిపీటెడ్ బిట్ వచ్చింది. భారతదేశంలో ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ మన గ్రూప్ 2 సిలబస్లో కూడా ఉంది. గ్రూప్ 2 సిలబస్లో కూడా ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ అని చెప్పేసి ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్? ఎఫ్ఆర్బిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఎఫ్ఆర్బిఎంఎస్ అంటే దీని అర్థం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం. యాక్ట్ 2003. ఓకేనా? సో దీనిపైన తర్వాత నందకిషోర్ కమిటీ కూడా వేశారు. సరే చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. 2016లో రైట్ నందకిషోర్ కమిటీ కూడా దీనిపైన వేయబడింది. ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బెస్ట్గా రికమెండ్ చేయడం కోసం. మరి ఇక్కడ ఏంటి ఫిస్కల్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫిస్కల్ అంటే మనీ, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా దాన్ని మెయింటైన్ చేయడం. ఎక్కడ? బడ్జెట్లో. ఈ బడ్జెట్ కోసం విపరీతంగా విచ్చలవిడిగా లిమిట్స్ లేకుండా అప్పు ఓడేసి దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీని మొత్తం ఇప్పుడు ఈ ఫిస్కల్ని, ఫైనాన్షియల్ టర్మ్స్ని, ఈ ఫైనాన్షియల్ రిజర్వ్స్ని మేనేజ్ చేయడం కోసం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ని రూపొందించడం కోసం ఒక చట్టం వచ్చింది. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఫర్ ది డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం
వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కోసం బయట నుంచి అప్పు చేసి డబ్బులు తెస్తూ ఉన్నాయి, బయట నుంచి బారోయింగ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉన్నాయి. దాని కారణంగా ఆ తీసుకున్న లోన్స్కి వడ్డీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తీసుకునే లోన్స్కి బారోయింగ్స్కి వడ్డీని అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ తప్పనిసరిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి, ఆర్థిక క్రమశిక్షణని ఫాలో కావాలి. మీ లిమిట్కి మించి విచ్చలవిడిగా లోన్స్ అనేది తీసుకురాకూడదు అని చెప్పేసి ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ అనేది 2003 ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ దేనికోసం చేయబడిందంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఆర్థిక క్రమశిక్షణ టు మెయింటైన్ ఫైనాన్షియల్ డిసిప్లైన్స్ అంట. దానికోసం ఒక రికమెండేషన్ చేయాలా, సూచనలు చేయాలని చెప్పేసి ఇది ఏర్పాటు చేయబడింది. దీని ప్రకారం వాళ్ళు చెప్పింది రెవెన్యూ డిఫిసిట్ ఒక టర్మ్ వాళ్ళు ఉపయోగించారు, అలాగే ప్రైమరీ డిఫిసిట్ ఒకటి ఉపయోగించారు, అలాగే ఈఆర్డి ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ ఈ తర్వాత వచ్చింది అనుకోండి, ఈ తర్వాత వచ్చింది. కానీ ఈ మూడు తీసుకుంటే మనకి జీడిపిలో ఎలా ఉండాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశ ఉత్పత్తులు అంటే కంట్రీస్ ఎకానమీ, నథింగ్ బట్ కంట్రీస్ ఎకానమీలో ఇది సున్నాగా ఉండాలి. కానీ అప్పు లేకుండా ఉండడం కష్టం, అది వ్యక్తి అయినా కుటుంబమైనా దేశమైనా ఏదైనా. కాబట్టి ఇక్కడ ఎఫ్డీకి వచ్చేసరికి ఎఫ్డీకి ఫిజికల్ డిఫిసిట్కి వచ్చేసరికి లేదా మనీ డిఫిసిట్కి వచ్చేసరికి ఒక 3 నుంచి 3.5% వరకు, సెంట్రల్ అయితే ఒక 3, స్టేట్స్ అయితే 3.5% వరకు దేశ జీడిపిలో ఇవి అప్పు చేసుకోవచ్చు, అప్పు ఉండొచ్చు. స్టేట్స్కి లిమిట్ ఉంది 3.5% వరకు, సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 3% వరకు చేసుకోవచ్చు. అది తర్వాత మళ్ళీ కరెంట్లో మన కోవిడ్ టైంలో ఆ లిమిట్స్ పెంచారు. మీకు ఎఫ్ఆర్బిఎంఎస్ యాక్ట్ దగ్గర అక్కడ ఒక 1/2 అవర్ క్లాస్ ఉంటుంది, దాని గురించి చెప్తాను. సో ఇది కంట్రీస్ జీడిపిలో అయితే 3%గా ఉండాలి. ఎంత ఉండాలి? 3%గా ఉండాలి. మళ్ళీ కొంతమంది బుక్లు అట్లా ఉంది ఇట్లా ఉంది, సో నో, డోంట్ వరీ అబౌట్ దిట్. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే కంట్రీ జీడిపిలో ఈ మూడు సున్నాగా ఉండాలా. ఎఫ్డి అనేది 3.5 వరకు ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 3%, స్టేట్ అయితే 3.5. ఎందుకంటే సెంట్రల్కి ఆదాయం ఎక్కువ వస్తుంటుంది, స్టేట్కి ఆదాయం తక్కువ వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు మీకు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు ఏమంటే రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి? ఎగ్జామ్లో రెవెన్యూ డిఫిసిట్ ఎలా వస్తుంది అడుగుతాడు. దీని అర్థం రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ లోటు ఎలా వస్తుంది అడుగుతాడు. ఇక్కడ మీకు సింపుల్ ఇక్కడ ఎలా తీసుకుంటాం? రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసీట్స్. దీన్ని ఏమంటామంటే రెవెన్యూ వ్యయం అనేది గ్రేటర్ దాన్ రెవెన్యూ వసూళ్ళు కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే ఏమొస్తుంది మనకి? రెవెన్యూ డిఫిసిట్ వస్తుంది. మీకు చెప్పాను అది ఎక్కడ బడ్జెట్లో మీకు చూపించాను, మీకు ఐడియా ఉందా? ఎస్, ఇవ్వండి ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. ఇగో రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసీట్స్. ది డిఫరెన్స్ ఏమంటామంటే రెవెన్యూ డిఫిసిట్. అదే ఇక్కడ చూపించాను, రైట్. ఇది ప్రజెంట్ ఎంత ఉందట, ఇది ప్రజెంట్ ఎంత ఉందని చెప్తాను అక్కడ. ఇగో ఈ రెవెన్యూ డిఫిసిట్ ప్రజెంట్ 5,80,000 crores ఉంది రెవెన్యూ డిఫిసిట్. ఎంత ఉండాలి? సున్నాగా ఉండాలి, కానీ ఇప్పుడు అంత ఉంది. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ మీకు అడుగుతాడు ఇంకోటి, సెకండ్ అడుగుతాడు. ఈ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. ఫిజికల్ డిఫిసిట్, నాట్ ఫిజికల్, ఫిజికల్ డిఫిసిట్ అంట. ఫిజికల్ డిఫిసిట్ అంట. దీన్ని కోసలోటు అని కూడా అంటారు. కోసలోటు ఏమంటారు? దీన్ని కోసలోటు. కొన్నిసార్లు దీన్ని ఏమంటారంటే ద్రవ్యలోటు, మనీ డిఫిసిట్ అంటారు. కొన్నిసార్లు దీన్ని మనీ డిఫిసిట్ అంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఎలాగైనా పిలవచ్చు. ఇక్కడ ఎట్లాగైనా సరే పిలుచుకోవచ్చు. ఇది ఎట్లా వస్తుంది? సో ఇది ఎట్లా వస్తుంది అంటే చూడండి, బడ్జెట్ డిఫిసిట్. బడ్జెట్లో టోటల్ బడ్జెట్లో ఉన్నటువంటి లోటు బడ్జెట్ డిఫిసిట్.
రైట్. అంటే దీని అర్థం బడ్జెట్ లోటు. ఏమంటాం? బడ్జెట్ లోటు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, చాలా స్లోగా, నిదానంగా, స్మూత్గా, సరళంగా, తీయగా, మధురంగా చెప్పొచ్చు. బట్ మన టైం అనేది ఈ షార్ట్ టైంలో మనం కవర్ చేసే కాన్సెప్ట్ని ఎగ్జామ్లో ఎట్లా వచ్చిన ఆన్సర్ చెప్పగలుగుతాం. బడ్జెట్ లోటు ప్లస్ కరెంట్ ఇయర్ డెట్స్. కరెంట్ ఇయర్ డెట్స్. కరెంట్ ఇయర్ డెట్స్ ఆఫ్ ది current year debts of the government. Current year debts of government. Current year debts of government. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పు. ప్రభుత్వం చేసిన అప్పు. ప్రభుత్వం చేసిన అప్పు. బోల్డ్ డెఫినేషన్స్ ఉంటాయి వేరే వేరే టెక్స్ట్ బుక్స్లో, అవంతా అవసరం లేదు. ఓకే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ చేసిన అప్పు ప్లస్ బడ్జెట్ డిఫిసిట్, ఈ రెండింటికి వచ్చేది ఫిస్కల్ డిఫిసిట్. ఏమొస్తుంది? ఫిస్కల్ డిఫిసిట్. అయితే ఇండియన్ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతుంది కాబట్టి, ఇండియన్ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతుంది కాబట్టి, భారతదేశంలో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సమానంగా ఉంటాయి కాబట్టి, ఇండియన్ బడ్జెట్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సమానంగా ఉంటాయి కాబట్టి బడ్జెట్లో డిఫిసిట్ ఉండదు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ అనేది 2001 నుంచి బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతుంది. మరి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సమానంగా ఉంటాయి. మరి ఈ బ్యాలెన్స్డ్ బడ్జెట్లో, ఈ సమతౌల్య బడ్జెట్లో ఇన్కమ్ ఎక్స్పెండిచర్, ఆదాయం వ్యయం సమానంగా ఉంటాయి కాబట్టి మరి బడ్జెట్ డిఫిసిట్ అనేది ఉండదు. బడ్జెట్ డిఫిసిట్ అనేది ఉండదు. భారతదేశంలో బడ్జెట్ డిఫిసిట్ అనేది 0. భారతదేశంలో బడ్జెట్ డిఫిసిట్ ఇప్పుడు లేదు. ఎందుకు? 2001 నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏం ఫాలో అవుతుంది? బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఫాలో అవుతుంది కాబట్టి కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్ చేసే అప్పుని ఏమంటామంటే ఫిస్కల్ డిఫిసిట్ అంటాం. ఫిస్కల్ డిఫిసిట్. ఒకవేళ సార్ బడ్జెట్ డిఫిసిట్ ఎట్లా వస్తుంది? ఈ బడ్జెట్ డిఫిసిట్ ఎట్లా వస్తుంది అంటే టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ రిసీట్స్. గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ రిసీట్స్. గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ రిసీట్స్. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇది ఇప్పుడు ఎంత ఉందంట? చూడండి, ఇవ్వండి. ఈ ఫిస్కల్ డిఫిసిట్ మీరు చూస్తే ఇవ్వండి, ఈ ఫిస్కల్ డిఫిసిట్ ప్రెసెంట్ 16,13,312 కోట్లు ఉంది. పర్సంటేజ్లో 4.9 ఉంది. 4.9 తప్పనిసరి మైండ్లో 4.9 ఓ 16 lakhs. అన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టుబడి పెట్టకపోతే పీకలేంపో, కానీ తప్పదు. సో అలా చేస్తున్నారు, మనం చేయలేం. అంటే బడ్జెట్ని ఎంత ప్రవేశపెట్టామనుకోవచ్చు. నెక్స్ట్ మనకి పీడీ అడుగుతాడు కొన్నిసార్లు. పీడీ అంటే ప్రైమరీ డిఫిసిట్. పీడీ అంటే ప్రైమరీ డిఫిసిట్ అని చెప్పేసి అంటాం. దీన్ని ప్రాథమిక లోటు ఏమంటారమ్మా? ప్రాథమిక లోటు అంటారు. ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు ఎట్లా వస్తుంది? రైట్. ప్రైమరీ డిఫిసిట్ ఎఫ్డి మైనస్ పేమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎఫ్డి మైనస్ పేమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం చేస్తున్న అప్పుకి వడ్డీ చెల్లింపులు తీసివేయగా. ఎఫ్డి ఎప్పుడు చేస్తామా? ఎఫ్డి అంటే అప్పు. గవర్నమెంట్ చేసిన అప్పుకి వడ్డీ కట్టాలి కదా. ఒక చూడమ్మా, 16 లక్షల కోట్లు ఉందమ్మా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 16 లక్షల కోట్లు ఉంది. దీన్ని ఏమంటాం? 16 lakhs crores ఉంది. దానికి కనీసం ఒక 4 lakhs crores, అట్లీస్ట్ ఒక 2 lakhs crores అయినా వడ్డీ కట్టాలా వద్దా? ఆ రిమైనింగ్ ఈ 14 లక్షల కోట్లు ఏంది? ప్రైమరీ డిఫిసిట్. గవర్నమెంట్ చేసిన అప్పుకి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వస్తుంది పీడీ. నెక్స్ట్ ఇక లాస్ట్ ఏముంది? రైట్. ఈఆర్డి అంటాం. ఈఆర్డి ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. తెలుగులో దీన్ని ప్రభావిత రెవెన్యూ లోటు అంటాం. ఇది ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది ఇక్కడ చూడండి. రైట్. రెవెన్యూ డిఫిసిట్ నుంచి కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన క్యాపిటల్ గ్రాంట్స్ తీసేస్తే రెవెన్యూ డిఫిసిట్ నుంచి మీకు తెలుసు, ఈ రెవెన్యూ డిఫిసిట్ నుంచి
కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన క్యాపిటల్ గ్రాంట్స్ని తీసివేస్తే మనకు వచ్చేది ఈ ఆర్డీ. అంటే ఇది గవర్నమెంట్ చేతగాంతనం, ఈడీని తగ్గించుకోలేక, ఈ ఆర్డీని రెవెన్యూ డిఫిసిట్ని గవర్నమెంట్ తగ్గించుకోలేక మా కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాలకు ఇచ్చే క్యాపిటల్ గ్రాంట్స్ని ఆర్డీ నుంచి తీసేస్తే ఈఆర్డీ వస్తుందని చెప్పేసి చూపించుకుంటుంది. జస్ట్ ఇది మామూలుగా ఇది ఒక పనికిమాలిన వ్యాపారం లాంటిది, రైట్? ఏమంట క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్, క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్, క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్ అంట. ఓకేనా? ఇప్పుడు ఇవే ఎంత ఉన్నాయి, ఇవి ఎంత ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి, మీకు ఇవి చూడొచ్చు. ఇవే మీకు ఇక్కడ క్లారిటీగా మీకు ఇచ్చాను, ఈ 4, రైట్? ఈ 4 మీకు ఇక్కడ ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఆర్డీ ఈ 3. ఓకేనా? అర్థమైందా? క్లియర్? వెరీ గుడ్. సో ఏమ్మా రజని ఏంటి సింబల్ పెట్టారు? సో అర్థమైంది. ఓకే, క్లియర్. ఓకే, ఓకే. ఈ వీడియో చూసిన తర్వాత విన్న తర్వాత మీకు ఏం డౌట్ అడగచ్చు, బడ్జెట్లో ఏం డౌట్ ఉన్నా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే రకరకాల ఫ్యాకల్టీ రకరకాల టెర్మినాలజీ ఉపయోగిస్తారు. కొన్ని బుక్ టెర్మినాలజీ కొంత, న్యూస్ పేపర్ టెర్మినాలజీ కొంత, అది మీకు నేను సరళంగా ఏం అవసరం అని చెప్పేసి ఇక్కడ తీసుకొస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయితే గవర్నమెంట్కి ఏమన్నాం, గవర్నమెంట్కి 48.20 lakhs crores గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అలాగే గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ 48.20 lakhs crores ఎక్స్పెండిచర్ అవుతుంది. గవర్నమెంట్కి ఎంత ఆదాయం అయితే వస్తుందో అంతే ఆదాయాన్ని గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టేస్తుంది. గవర్నమెంట్కి ఇన్కమ్ రూపంలో ఎంత ఆదాయం అయితే వస్తుందో అంతే ఆదాయాన్ని గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టిస్తుంది పబ్లిక్ వెల్ఫేర్ కోసం, పీపుల్స్ కోసం. ఈ గ్రీన్ కలర్ ఉంది కదమ్మా, ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని ఏమంటామంటే ఇన్కమ్. ఇగో గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని ఇది ఇన్కమ్, రైట్? రెడ్ కలర్లో ఉన్నది ఎక్స్పెండిచర్. రెడ్ డేంజర్కి చిహ్నం. ఇది మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, నేను చూపిస్తాను. భారతదేశ కరెన్సీ రూపాయి కాబట్టి మనకు వచ్చే మొత్తం డబ్బుల్ని రూపాయలు లెక్కిస్తాం. ఒక 100 పైసాకి మనకు వచ్చే మొత్తం డబ్బుల్లో 100 పైసాకి తీసుకొని ప్రతి ఒక్క దాని నుంచి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క దాన్ని 100 పైసల్లో తీసుకుని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, మనం ఖర్చు పెడితే రూపాయి పోక అంటాము, మనకు వస్తే రూపాయి రాక అంటాము. రూపాయి రాకని ఇంగ్లీష్లో రూపీ కమ్స్ ఫ్రమ్ అంటాము, రూపాయి పోకని ఇంగ్లీష్లో రూపీ గోస్ అవుట్ అంటాం, రూపీ గోస్ అవుట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది మీకు కనిపించదు, నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నీట్గా ఇవ్వండి, ఇట్లా మీకు నేను చాలా క్లారిటీగా ఇక్కడ చూపించాను, మీకు అర్థమై ఉంటుంది, రైట్? సో రూపీస్ కమ్స్ ఫ్రమ్, రూపీస్ గోస్ అవుట్. ఇవ్వండి, రూపీ కమ్స్ ఫ్రమ్, రూపాయి రాక, పైసల్లో ఇన్ పైసా లేదా శాతంలో. ఇక్కడ నేను సింపుల్గా పైసా అని చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. పైసా అని కూడా చెప్పుకోవచ్చు, లేదా దీన్ని ఇన్ పర్సెంట్లో కూడా చెప్పుకోవచ్చు. ఎలాగైనా పర్సెంట్ అంటే 100కి, పైసా అంటే 100 పైసలకి, ఎట్లాగైనా తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్కి వచ్చిన మొత్తం ఆదాయంలో దేని నుంచి ఎంత ఆదాయం వస్తూ ఉంది చూస్తూ ఉన్నాం. బారోయింగ్ అదర్ లైబిలిటీస్, గవర్నమెంట్ అప్పులు తీసుకోవడం ద్వారా ఇతరాల ద్వారా గవర్నమెంట్కి 27% ఆదాయం వస్తుంది, అంటే 27 పైసా వస్తుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను ద్వారా 19% వస్తుంది, 19% వస్తుంది. అడుగుతాడు బడ్జెట్ ప్రకారం, లేటెస్ట్ బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్కి వచ్చే మొత్తం ట్యాక్స్ ఇన్కంలో ఎక్కువ ఆదాయం ఏ ట్యాక్స్ ద్వారా వస్తుంది అడగొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది? ఇన్కమ్. రీసెంట్ బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్కి వచ్చే మొత్తం ట్యాక్స్ ఇన్కంలో ఎక్కువ ట్యాక్స్ ఇన్కమ్ ఏ రకమైన ట్యాక్స్ నుంచి వస్తుందంటే ఆన్సర్ ఇన్కమ్ ట్యాక్స్, 19 పైసా. 19. సెకండ్, జిఎస్టీ అదర్ ట్యాక్సెస్ ద్వారా 18 పైసా వస్తూ ఉంది, 18 పైసా. ఇది సెకండ్ ఫ్యాక్టర్. ఇది ఫస్ట్,
ఇది ఫస్ట్, ఇది సెకండ్, అది ఫస్ట్ ఒక సెకండ్. ఇక్కడ ఇదే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత చేయమని చెప్పుకోవచ్చమ్మా, బట్ ఎగ్జామ్లో మనం బిట్ కవర్ చేయాలి, అది మన టార్గెట్. రైట్. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ పన్ను ద్వారా 17 పైసా వస్తూ ఉంది. నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ లేదు కానీ గవర్నమెంట్కి ఆదాయం వస్తాయి. ఎలా ద్వారా? కమర్షియల్ ఇన్కమ్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, గిఫ్ట్స్ ద్వారా, డొనేషన్ ద్వారా, ఫీజుల ద్వారా, ఫైన్స్ ద్వారా, ఇవన్నీ దీని ద్వారా వచ్చేది 99 పైసా. అలా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ అంటాం, ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. దీన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అని కూడా అంటాం. ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా 5 పైసా. ఇది 2017 బిట్, 2017 గ్రూప్ ఎగ్జామ్లో బిట్టిది. ఓకేనా? ఎక్సైజ్ ట్యాక్స్. కస్టమ్ డ్యూటీ, ట్యాక్స్ అంటాం, 4 పైసా. ఇంపోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్స్ పైన ట్యాక్స్ వేస్తే దాన్ని ఏమంటామంటే కస్టమ్ డ్యూటీ అంటాం. అలాగే నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే గవర్నమెంట్కి కొన్నిసార్లు అప్పు చేయకుండానే మన ప్రాపర్టీని సేల్ చేయడం ద్వారా, గవర్నమెంట్ ప్రాపర్టీని పార్షియల్గా అమ్మడం ద్వారా, ఇతరాల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం అనేది వస్తూ ఉంటాయి. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ద్వారా, ఇవన్నీ కూడా అవి రుణేతర మూలధన రాబడి అంటాం, ఇందులో తీసుకుంటాం. ఓకేనా? గవర్నమెంట్ యొక్క అసెట్ని సేల్ చేయడం లాంటివి. ఇప్పుడు ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు? 1961. ఇన్కమ్ ట్యాక్స్ ఏ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ ఏ ట్యాక్స్? జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. స్టార్టింగ్లోనే చెప్పాను. కార్పొరేషన్ ట్యాక్స్ ఏ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. కార్పొరేట్ సంస్థల పైన, రిజిస్ట్రేషన్ కంపెనీస్ పైన విధించే ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్. అది డొమెస్టిక్ కంపెనీ అవ్వచ్చు, ఫారిన్ కంపెనీ అవ్వచ్చు, ఏదైనా కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేషన్ కంపెనీ కావచ్చు, దానిపైన కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్. గవర్నమెంట్కి ఇలా వస్తూ ఉంది ఆదాయం. మరి గవర్నమెంట్కి ఆదాయం దేనికి ఖర్చు పెడుతుంది? గవర్నమెంట్కి వచ్చినటువంటి 48 lakhs crores ఇన్కమ్ని గవర్నమెంట్ వేటికి ఖర్చు పెడతా ఉంది అంటే ఇక్కడ చెప్పాడు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపుల కోసమే. గవర్నమెంట్కి వచ్చే 100 పైసల్లో 100%లో 19 పైసా పేమెంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడాం కదా. 16 లక్షల కోట్లు వాడుతున్నాం కదా, ఆ 16 లక్షల కోట్లకి వడ్డీ 19% కడతా ఉన్నాం. అలాగే స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 21% పోతూ ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 16% ఇన్కమ్ ఖర్చు పెడుతూ ఉంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ కోసం 9 పైసా ఖర్చు పెడుతూ ఉంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి అంటే కొన్ని స్కీమ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బులు పెట్టుకుంటుంది. 8. అదర్ ఎక్స్పెండిచర్, ఇతర ఖర్చుల కోసం 9. డిఫెన్స్కి, ఇది ఇంపార్టెంట్, డిఫెన్స్కి ఎంత శాతం ఖర్చు పెడుతుంది బడ్జెట్లు అంటే 8%. సబ్సిడీస్కి 6, అంటే ఆయిల్ పై కానీ, సీడ్స్ పై కానీ, కెరోసిన్ పై కానీ, గ్యాస్ పై కానీ, ఫుడ్ గ్రెయిన్స్ పై కానీ, హార్వెస్టింగ్ టూల్స్ పై కానీ 6 పైసా. అలాగే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం 4 పైసా. ఇక్కడ తీసుకుంటే ఎక్కువ దేనికి ఖర్చు పెడుతూ ఉన్నారు? కేంద్ర పన్నులు రాష్ట్రాల వాటా ఖర్చు పెడుతూ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. సో అది కాకుండా ఇది మనకి బేసిక్గా ఒక టెర్మినాలజీ గుర్తుండాలి. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తూ ఉందా? బడ్జెట్లో ఇక్కడ ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు, ఇక్కడ మీకు హెల్త్, రైట్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, కెమికల్స్, పెస్టిసైడ్స్, కమ్యూనికేషన్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్ అని చెప్పి ఇచ్చాడు. ఇవి మీకు కనబడకపోవచ్చు, నేను డిస్ప్లే చేస్తాను. అలాగే ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చాను, ఏ మినిస్ట్రీ ద్వారా ఎంత వస్తుంది, ఏ మినిస్ట్రీకి ప్రధానంగా ఎంత ఇస్తుంది, అన్ని అవసరం లేదు మనకి. మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోం, మిగతా మనం జస్ట్ రివిజన్ చేసుకుంటూ పోతాం. ఇందులో మినిస్ట్రీ వైజ్ ఎక్స్పెండిచర్ ఎన్ని క్రోర్స్, ఓకే, కోట్ల రూపాయల్లో తీసుకుంటే డిఫెన్స్ రక్షణ కోసం సుమారుగా 4.54 lakh crore ఖర్చు పెడుతూ ఉన్నారు.
మినిస్టర్ ఆఫ్ హోమ్ కోసం సుమారుగా 1.50 lakh కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు కేటాయించి. ఓకేనా. సో రైల్వేస్ 2.62 crores. సో రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి కోసం 2.65 lakh crore. అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 1.52 lakh crore. ఎడ్యుకేషన్ కోసం 1.25 lakh crore. హెల్త్ కోసం 89,000 కోట్లు. ఇన్ఫర్మేషన్ టెలికాం కమ్యూనికేషన్స్ కోసం 1.16 lakh crore. ఎనర్జీ శక్తి కోసం 68,000 కోట్లు. సోషల్ వెల్ఫేర్ సామాజిక అభివృద్ధి కోసం సాంఘిక అభివృద్ధి కోసం 56,000 కోట్లు. కామర్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కోసం 48,000 కోట్లు. ఇది బేసిక్గా ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు ఇక్కడ. సో ఇక్కడ డిఫెన్స్ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైనా తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్ కోసం గ్రామీణాభివృద్ధి కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ శాంతి భద్రతల కోసం ఒకటి ఇంపార్టెంట్, రైల్వేస్ కోసం ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఏ మినిస్ట్రీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్ని మైండ్లో పెట్టి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకుని మిగతా జస్ట్ రీడౌట్ లాగా రివిజన్ చేసి వదిలేసారు ఒక ట్వైస్. వాళ్ళు మీకు బిట్స్ రూపంలో ఇస్తాను. ఇదిగోండి ఏ పథకాలకి ఎంత కేటాయించారు, కీలక పథకాలు మెయిన్గా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. 2020లో దేశంలో కోవిడ్ టైంలో 80 కోట్ల మంది పేద ప్రజలకి ఫుడ్ గ్రెయిన్స్ 5 kgs ఫుడ్ గ్రెయిన్స్ని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పేసి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనని ప్రారంభించాం. దానికోసం సుమారుగా 2,05,000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం ఓకే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం సుమారుగా 86,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందులో అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది. 2015లో వచ్చింది ఈ స్కీము. ఇది 2006 నుంచి ఈ స్కీమ్ తీసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అలాగే జల్ జీవన్ మిషన్ 2019లో వచ్చింది. జల్ జీవన్ మిషన్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ బై 2024 డిసెంబర్ నాటికి భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వాలి, ట్యాప్ వాటర్ని సప్లై చేయాలని చెప్పి వచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి వచ్చింది స్కీమ్. కిసాన్ సమ్మాన్ నిధి, ఈ కిసాన్ సమ్మాన్ నిధి ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో రైతులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. అమౌంట్ చూపిస్తాను, అమౌంట్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. తర్వాత జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ 2005. అలాగే సమగ్ర శిక్ష రైట్, ఇది 2001. అలాగే గ్రామ్ సడక్ యోజన క్లియర్, పిఎం ఫసల్ బీమా యోజన, స్వచ్ఛ భారత్ 2014, ఆయుష్మాన్ భారత్. వాడు ఇచ్చే మొత్తంలో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ అని చెప్పాడు. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. ఇదిగోండి గరీబ్ కళ్యాణ్ యోజన, ఉపాధి హామీ పథకం, ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పిఎం కిసాన్, నేషనల్ రూరల్, సమగ్ర శిక్ష, గ్రామ సడక్, ఫసల్ బీమా, స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్. లాస్ట్లో ఉంది నదుల అనుసంధానం కూడా ఉంది. నేషనల్ సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటాం. రివర్స్ని సో ఇంటర్లింక్ చేయడం కోసం, నదుల అనుసంధానం కోసం కూడా డబ్బులు కేటాయించారు. జలశక్తి మినిస్ట్రీ కూడా. సో ఇవి మీకు నేను నీట్గా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇందులో కూడా గ్రాఫ్ పాయింటింగ్లో మీకు క్లారిటీగా ఏంటి వాట్ అనేది ఉంది. ఇది మీకు నేను షేర్ చేస్తాను. అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. డిఫెన్స్ సైజ్ అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. కెమిస్ట్రీ ఉంది. ఇక్కడ డిఫెన్స్ చూసుకుంటే టాప్లో ఉంది. సో ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చాడు, చూస్తాను. ఆ స్కీమ్స్ కూడా మీకు ఇచ్చే మెటీరియల్లో ఒక స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా నేను ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పేస్తాను, కానీ ఆ ఇచ్చే మెటీరియల్లో ఒక స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా దాని ఆబ్జెక్టివ్ కూడా ఇచ్చాను. ఇక్కడ క్లారిటీగా మీకు ఇక్కడ ఇచ్చాను, మీరు చూడొచ్చు రైట్. ఇప్పుడు చెప్పింది మీకు కనిపించలేదని చెప్పేసి నేను ఇక్కడ క్లారిటీగా డిస్ప్లే చేశాను. సో నేను టైప్ చేస్తాను, ఇది అక్కడ ఉన్నది. ఇదిగోండి అలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్ మేజర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకి ఏ పథకానికి ఎంత ఇచ్చారో చెప్తూ ఇక్కడ నీట్గా ఇవే మీకు అక్కడ బొమ్మ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఇవే మనం చూసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇవే మీకు ఇక్కడ ఇచ్చాను రైట్. ఓకే క్లియర్, మీకు షేర్ చేస్తాను రైట్. నెక్స్ట్ మనకి ఇదిగోండి ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు, ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారని చెప్పేసి
ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు. ఓహో, మీరు క్లారిటీగా చూడొచ్చు. మెయిన్గా ఇంపార్టెంట్ మినిస్ట్రీ తీసుకున్నాం. అలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్ టు కీ మినిస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇందులో హెల్త్ మినిస్ట్రీ, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్పోర్ట్, సో ఫెర్టిలైజర్స్ ఎరువుల రసాయన శాఖ మంత్రి, కమ్యూనికేషన్స్, అగ్రికల్చర్, సో ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్స్. ఇవి వాడు హైలైట్ చేశారనమాట. మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ గ్లాండ్స్లో హైలైట్స్లో వాడు ఈ స్కీమ్స్ గురించి మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా గుర్తుపెట్టుకోవద్దు, అంతా మైండ్లో పెట్టి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ప్రధానంగా ఇందులో దేనికి హైయెస్ట్ ఇవ్వబడింది జస్ట్ ఇచ్చిన వాటి మనం తీసుకుంటాం. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం పెద్దపీట వాళ్ళు వేశారు. హెల్త్కి కూడా వాళ్ళు ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది, హెల్త్కి సంబంధించి. ఓకేనా, రైట్. డిఫెన్స్ హైయెస్ట్. ఇవి మనకు ఓవరాల్గా ఇక్కడ వరకు. స్టార్టింగ్లో మీకు న్యూలీ ప్రపోజల్ స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకు ఆ దశ అంటే ఆ న్యూలీ ప్రపోజల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా వీడియోలు తీసుకుంటాను. కొత్త స్కీమ్స్ కాబట్టి నేను కూడా వాటిని తయారు చేసుకోవాలి. ఒక స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, పర్పస్ ఏంటి, బెనిఫిషరీస్ ఎవరు, దానికి బడ్జెట్లో ఎంత డబ్బులు కేటాయించారనేది ఒక వీడియో చేస్తాను. లేటెస్ట్ 24-25 క్యాబినెట్ బడ్జెట్లో కొత్తగా ఏ స్కీమ్స్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అని అనౌన్స్ చేస్తారు. ఆ స్కీమ్కి సంబంధించి అవన్నీ కూడా ఒక వీడియోలో మీకు చేస్తాను. అలాగే మనకి ప్లానింగ్ అనే ఒక టాపిక్ ఉంది, ఇండియన్ ప్లాన్స్ అనే ఒక టాపిక్ ఉంది. దానికి రిలవెంట్గా అక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ న్యూలీ ప్రపోజల్ స్కీమ్స్ గురించి, అలాగే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి గురించి. ఆంధ్రప్రదేశ్ అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం, రాయలసీమ వెనకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం డబ్బులు కేటాయించారు. విశాఖ రైల్వే జోన్ కోసం డబ్బులు కేటాయించకపోయినప్పుడు కూడా మొత్తం మనకి అమరావతి ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్ డెవలప్మెంట్ కోసం ఎంత డబ్బులు కేటాయించారని చెప్పేసి అశ్విని వైష్ణవ్ చెప్పాడు. ఇవన్నీ కూడా మిస్లేనియస్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇన్ అడిషనల్గా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. డౌట్స్ రావచ్చు, ఎందుకంటే డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఏమైనా చదువుతూ ఉంటారు, డిఫరెంట్ ఫ్యాకల్టీ క్లాస్ అనేది వినుంటారు, యూట్యూబ్లో చాలా క్లాసులు వస్తాయి. కానీ ఏ ఫ్యాకల్టీ చెప్పినా, మీరు ఏ బుక్ చదివినా, నేను చెప్పింది మాత్రం సో ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు ఫాలో అవ్వడం సరిపోతుంది. ఇది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టండి, తర్వాత మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈజ్ యువర్ చాయిస్, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఓకే, అలాగే మన ఆల్ సబ్జెక్ట్ ఎంసీక్యూస్ వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ ఉంది. ఒక 10 minutes గ్రాఫ్లో ఆల్ సబ్జెక్ట్ ఎంసీక్యూస్ వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. ఒక 10 minutes గ్రాఫ్లో మళ్ళీ మీకు క్లాస్ తీసుకుంటాను. ఓకే, షెడ్యూల్ చేస్తాను. ఎవరైతే ఆల్ సబ్జెక్ట్ ఎంసీక్యూస్ ఉన్నారో సో వాళ్ళ కోసం క్లాస్ ఇప్పుడు మళ్ళీ ముందుగా షెడ్యూల్ ప్రకారం తీసుకుంటాను. సో ఇది ఎందుకంటే మళ్ళీ మనం బడ్జెట్ అనే టాపిక్ నుంచి ఎన్ని బిట్లు చేసినా ఆ బిట్కి ఆన్సర్ చేయగలుగుతామనే గ్యారంటీ ఉండదు. అదే కాన్సెప్ట్ నేర్చుకుంటే డెఫినెట్గా వచ్చే 1 or 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. ప్రభావిత లోటు ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఎఫెక్టివ్ ఒక డౌట్ అడుగుతున్నారు. శ్యామ్ గారు ఒక డౌట్ అడుగుతున్నారు. చూడండి, రైట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. దీన్ని ప్రభావిత రెవెన్యూ లోటు అంటాం. ప్రభావిత రెవెన్యూ లోటు అని అంటాం. ఇది ఎలా వస్తుంది అంటే రెవెన్యూ డిఫిసిట్ నుంచి మనకు వచ్చింది కదా రెవెన్యూ డిఫిసిట్. ఆ రెవెన్యూ లోటు నుంచి ఏం తీసేసేయాలి? క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్. క్యాపిటల్ గ్రాంట్స్ టు ది స్టేట్స్. ఎస్, రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మూలధన గ్రాంట్లు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ
నేను మారుస్తాను. రైట్. ఇక్కడ రాష్ట్రాలకు ఇచ్చిన మూలధన గ్రాంట్లు, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు ఇచ్చే మూలధన గ్రాంట్లు తీసేసేయాలి. దేని నుంచి? రెవెన్యూ లోటు నుంచి. మూలధన గ్రాంట్లు ఇదమ్మా. ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్, ప్రభావిత రెవెన్యూ లోటు అంటే అర్థం ఏంటి అంటే, మనకు వచ్చే రెవెన్యూ లోటు ఉంది కదా, ఆ రెవెన్యూ లోటు నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి క్యాపిటల్ గ్రాంట్స్ని అప్పుగా గ్రాంట్స్గా, కొన్ని గ్రాంట్స్ అనేది ఫ్రీగా ఉండొచ్చు, కొన్ని గ్రాంట్ రూపంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ గ్రాంట్స్ అనేది సెంట్రల్ నుంచి స్టేట్స్కి ఫ్రీగా వస్తూ ఉంటాయి, సెంట్రల్ నుంచి స్టేట్గా ఫ్రీగా వస్తూ ఉంటాయి. దీన్ని పార్లమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రధానంగా భారతదేశంలో ఓ వెనకబడిన ప్రాంతానికో వెనకబడిన రాష్ట్రానికో ఈ గ్రాంట్స్ అనేది మంజూరు చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. సరే, అదంతా వేరే విషయం, వదిలేసేయండి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఈ క్యాపిటల్ గ్రాంట్స్ని రెవెన్యూ డిఫిసిట్ నుంచి తీసివేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇది ఎంత ఉంది? 5 లక్షల కోట్లు ఉంది, 5 lakhs crores ఉంది. మహా ఇది ఎంత ఇస్తుంది? అన్ని స్టేట్స్ ప్రభుత్వాలు కలిపి ఒక 2 లక్షల కోట్లు ఇవ్వచ్చు, 2 lakhs crores ఇవ్వచ్చు మూలధన గ్రాంట్, 2 లక్షల కోట్లు ఇవ్వచ్చు. ఇప్పుడు మిగతాది మనకి ఎంత వస్తుంది? 3 లక్షల కోట్లు, 3 lakhs crores. రైట్. ఇది ఏంటి అంటే ఈఆర్డి, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. ఓకేనా? అర్థమైంది శ్యామ్? మీకు డెఫినేషన్ అడిగితే ఇదే అడుగుతారు, డెఫినేషన్. పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి అడగడు. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఫ్రీగా ఇచ్చినటువంటి క్యాపిటల్ గ్రాంట్స్. ఓకే, స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ కూడా అందరికి పెడతాను, వినండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. ఒక 10 minutes గ్యాప్లో